గ్రావిటీ 1 అనే వాణిజ్య రాకెట్ను ఏ దేశం ప్రయోగించింది? చైనా. చైనా తూర్పు చైనా సముద్రం నుంచి గ్రావిటీ 1 వాణిజ్య రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. చైనాలో ప్రైవేటుగా అభివృద్ధి చేసిన వాణిజ్య రాకెట్తో సుదూర సముద్రం నుంచి జరిపిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. ఓరియంట్ స్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ను సముద్ర ఆధారిత ప్రయోగ నౌక నుంచి ప్రయోగించారు. క్వాంట్ బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2026 చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? అలీరజా పిరౌజా ఫ్రాన్స్ దేశస్థుడు. ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అయిన అలీరజా ఫిరౌజా క్వాంట్ బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2026 చెస్ టోర్నమెంటును గెలుచుకున్నారు. భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లాసికల్ చెస్ టోర్నమెంట్ యొక్క 4వ ఎడిషన్ జూలై 22, 2026న ముగిసింది. ఫిరౌజా ఆరంభంలోనే ఆధిపత్యం చెలాయించి ఈ సింగిల్ రౌండ్ రాబిన్ ఈవెంట్ను అజేయంగా పూర్తి చేశారు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ షబానును ఏ దేశం ప్రారంభించింది? పాకిస్తాన్. పోలీసులు, పౌరులు మరణించిన తర్వాత పాకిస్తాన్ బలూచిస్తాన్లో ఆపరేషన్ షబానును ప్రారంభించింది. ఈ ఆపరేషన్ దీర్ఘకాలంగా కొనసాగుతున్న బలూచ్ తిరుగుబాటుపై మళ్లీ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుత బలూచిస్తాన్లోని అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన కలత్ విభజన తర్వాత మొదట స్వాతంత్రం కోరింది. రాజకీయ, సైనిక ఒత్తిడితో 1948లో కలత్ ఖాన్ పాకిస్తాన్లో విలీనమయ్యారు. బలూచ్ జాతీయవాదులు ఈ విలీనాన్ని బలవంతంగా జరిగిందని భావిస్తుండగా పాకిస్తాన్ దీనిని చట్టబద్ధమైనదిగా, అంతిమమైనదిగా పరిగణిస్తుంది. యాంటూర్ ఇంజన్ను ఏ స్వయంప్రతిపత్తి గల క్రూయిజ్ క్షిపణి ప్లాట్ఫారంకు ఎనర్జీని అందించడానికి అభివృద్ధి చేశారు? సోయాత్ L1. భారతీయ డీప్ టెక్ స్టార్టప్ కంపెనీ అయిన పానినియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాంటూర్ 4.5 KN టర్బోఫాన్ ఇంజన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. భవిష్యత్ యుద్ధ డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులకు శక్తినిచ్చేందుకు ఈ ఇంజన్ను విస్తరించవచ్చు. రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ కోసం ఉద్దేశించిన మేక్ 1 కార్యక్రమం కింద సోయత్ L1 సుదూర స్వయంప్రతిపత్తి క్రూయిజ్ క్షిపణి ప్లాట్ఫారంకు శక్తిని అందించడానికి యాంటూరును అభివృద్ధి చేశారు. భారతదేశ్ మొట్టమొదటి 3 సర్వీస్ ఆల్ విమెన్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్ ఏది? సముద్ర ప్రదక్షిణ. భారతదేశ్ మొట్టమొదటి త్రివిధ మహిళా నౌక ప్రదక్షిణ యాత్రకు సముద్ర ప్రదక్షిణ అని పేరు పెట్టారు. ఈ యాత్రను 50 అడుగుల స్వదేశీ నౌక అయిన ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణిలో చేపట్టారు. 314 రోజుల్లో దాదాపు 25,500 నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణిస్తూ సిబ్బంది 4 ప్రధాన మహాసముద్రాలను దాటారు. 2025 సెప్టెంబర్ 11న ముంబై నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 2026 జూలై 22న ముగిసింది. ఈ మార్గంలో భూమధ్య రేఖను 2 సార్లు దాటడం మరియు కేప్ లూయివిన్, కేప్ హార్న్ మరియు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే 3 గొప్ప అగ్రభాగాలను చుట్టి రావడం కూడా ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన కార్లపట్ బాక్సైట్ బ్లాక్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిండాల్కో, వేదాంత అల్యూమినియం, పవర్సెమ్ మరియు కోల్ ఇండియా వంటి అనేక ప్రధాన భారతీయ కంపెనీలు ఒడిశాలోని కార్లపట్ బాక్సైట్ బ్లాక్పై ఆసక్తి చూపుతున్నాయి. ఈ కార్లపట్ బాక్సైట్ బ్లాకు ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉంది. ఇది ఒక గ్రీన్ఫీల్డ్ మైనింగ్ బ్లాక్. ఇందులో తక్కువ సిలికా కంటెంట్తో పాటు సుమారు 45.2% అల్యూమినా ఉంటుంది. భారతదేశ బాక్సైట్ వనరులో సుమారు 41% ఒడిశాలోనే ఉన్నాయి.
కుష దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి అనగా ఎల్ఆర్శామ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కుష దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి అనగా ఎల్ఆర్శామ్ తొలి ప్రయోగ పరీక్షను 2026 జూలై 23న డిఆర్డిఓ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్ష జరిగింది. కుష క్షిపణి సుదూర పరిధి మరియు ఎత్తు నుంచి యుద్ధ విమానాలు, క్షిపణులు, మానవరహిత విమానాలు మరియు భారీ శత్రు విమానాలను నిర్వీర్యం చేయగలదు. మొట్టమొదటి మిక్స్డ్ డిజేబిలిటీ యాషెస్ క్రికెట్ సిరీస్ 2026కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇంగ్లాండ్. 2027లో జరగనున్న మొట్టమొదటి మిక్స్డ్ డిజేబిలిటీ యాషెస్ క్రికెట్ సిరీస్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇవ్వనుంది. మిశ్రమ దివ్యాంగ పురుషుల జట్లు పాల్గొనే మొట్టమొదటి ద్వైపాక్షిక యాషెస్ క్రికెట్ సిరీస్ ఇదే అవుతుంది. ఇంగ్లాండ్ యొక్క 2027 యాషెస్ సమ్మర్లో భాగంగా ఈ సిరీస్ నిర్వహించబడుతుంది. సమ్మిళిత క్రికెట్ను ప్రోత్సహించడం, దివ్యాంగ క్రికెట్లకు ఉన్నత స్థాయి అంతర్జాతీయ పోటీని అందించడం మరియు దివ్యాంగ క్రికెట్ను ప్రధాన స్రవంతి క్రికెట్లో విలీనం చేయడం దీని యొక్క లక్ష్యాలు. జూలై 2026లో రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజనని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఇటీవల ఉత్తరప్రదేశ్ కేబినెట్ రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజనని ప్రారంభించింది. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్లను తగ్గించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఉత్తీర్ణులైన మహిళల్లో మొదటి 5% మంది నుంచి ప్రతిభావంతులైన విద్యార్థినులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారులకు ఉచితంగా స్కూటీ, బీమా, రిజిస్ట్రేషన్, హెల్మెట్, అవసరమైన ఉపకరణాలు, 4 లీటర్ల పెట్రోల్ లభిస్తాయి. దివ్యాంగ విద్యార్థినులకు, అమరవీరుల కుమార్తెలకు, నిరుపేద కుటుంబాల కుమార్తెలకు ఆదాయ పరిమితిలో సడలింపు ఉంటుంది. నెవా ప్రాజెక్టును ఏ మంత్రిశాఖ అమలు చేస్తుంది? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిశాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిశాఖ పశ్చిమ బెంగాల్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల కోసం నెవా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. నెవా అనగా నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ రాష్ట్ర శాసనసభల పనితీరును డిజిటలైజ్ చేస్తుంది. 22 శాసనసభల్లో నెవా సేవా కేంద్రాలు స్థాపించబడ్డాయి. ఈ ప్రాజెక్టు శాసనసభ్యులకు మరియు సిబ్బందికి అవగాహన మరియు సామర్థ్య పెంపును అందిస్తుంది. నెవా ప్రాజెక్టును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిశాఖ అమలు చేస్తుంది. జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏ ప్రత్యేక పోర్టల్ను ఉపయోగిస్తుంది? భూమి రాశి పోర్టల్. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం భూసేకరణ నోటిఫికేషన్లు మరియు నష్టపరిహార ప్రక్రియను వేగవంతం చేయడానికి భూమి రాశి పోర్టల్ను వినియోగించుకుంటుంది. జాతీయ హై స్పీడ్ కారిడార్లు మరియు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలతో సహా నిర్మాణంలో ఉన్న అన్ని జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడానికి ప్రభుత్వం ఒక ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేసింది. మీల్ కార్డ్ బ్యాలెన్స్ నుంచి నేరుగా యూపీఐ చెల్లింపులను ప్రారంభించిన భారతదేశంలోని మొదటి కంపెనీ ఏది? ఎన్క్యాష్. భారతదేశపు ప్రముఖ బిజినెస్ పేమెంట్స్ మరియు స్పెండ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అయిన ఎన్క్యాష్ తన మీల్ కార్డుపై యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించింది. ఉద్యోగులు ఇప్పుడు అర్హత గల యూపీఐ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా తమ మీల్ కార్డ్ బ్యాలెన్స్ నుంచి నేరుగా చెల్లించవచ్చు. ఈ సదుపాయాన్ని ఆహార మరియు కిరాణా వ్యాపారుల వద్ద ఉపయోగించుకోవచ్చు. ఇటీవల వార్తల్లో కనిపించిన సలాల్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది?
చీనాబ్ నదిపై. ఇటీవల భారీ వర్షాల కారణంగా చీనాబ్ నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాస జిల్లాలో ఉన్న సలాల్ డ్యామ్ గేట్లన్నీ తెరిచారు. ఈ సలాల్ డ్యాము అనేది 690 మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టు. దీనిని రియాస జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఆలోచన 1920లో రూపుదిద్దుకోగా నిర్మాణం 1970లో ప్రారంభమైంది. కాశ్మీర్లో సింధు జలాల ఒప్పందం కింద భారతదేశం నిర్మించిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. పిఎంఎస్ఎస్వి పథకాన్ని ఏ శాఖ అమలు చేస్తుంది? సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇటీవల సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పిఎంఎస్ఎస్వి పథకం గురించి లోక్సభకు తెలియజేశారు. ఈ పథకం ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అనగా ఈబీసీ మరియు డీనోటిఫైడ్ తెగల విద్యార్థులకు మద్దతిస్తుంది. ఆర్థిక అడ్డంకులను తగ్గించడం మరియు సమ్మిళిత న్యాయమైన విద్యను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఇందులో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ పాఠశాలల్లో అత్యుత్తమ విద్య మరియు కళాశాలల్లో అత్యుత్తమ విద్య స్కాలర్షిప్ విభాగాలు ఉన్నాయి. దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలోని సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగం అమలు చేస్తుంది. మిషన్ మౌసమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మిషన్ మౌసమ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 14 జనవరి 2025న ప్రారంభించారు. భారతదేశాన్ని వాతావరణానికి సిద్ధంగా మరియు వాతావరణ స్మార్ట్ దేశంగా మార్చడమే దీని యొక్క లక్ష్యం. ఇది మెరుగైన వాతావరణ పరిశీలన, అంచనాలు మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై దృష్టి పెడుతుంది. ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీతో కూడిన డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అరుణిక మరియు అర్క సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ యొక్క కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచాయి. పెరున్ తలైవర్ కామరాజర్ బ్రేక్ఫాస్ట్ స్కీమును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. పెరున్ తలైవర్ కామరాజర్ బ్రేక్ఫాస్ట్ స్కీమును తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. దీనిని మొదట సెప్టెంబర్ 2022లో ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్గా ప్రవేశపెట్టి మాజీ ముఖ్యమంత్రి కె కామరాజన్ను గౌరవార్థం పేరు మార్చారు.